జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటమ్మా ఇది? ఆడపిల్లని చెప్పి అబార్షన్ చేయించుకోవడం తప్పు కదా? తప్పే అన్నా, కానీ ఇప్పటికే 2 ఆడపిల్లలు పుట్టారు. ఈసారి ఆడపిల్ల అంటే మా అత్తగారు మా ఆయన నన్ను వదిలేస్తామంటున్నారు. ఆడపిల్లంటేనే అదృష్టం అమ్మా. ఆ అదృష్టం విలువ మీ వాళ్ళకి తెలియడం లేదు. ఆడపిల్లంటే భారం అనుకోవడం చాలా తప్పుడు ఆలోచన. తల్లిదండ్రుల్ని కూతురు ప్రేమించినంతగా ఇంకెవరూ ప్రేమించలేరు. ఇంటి పేరు నిలబెడతారని వారసులని కొడుకుల్ని పెంచుతారు. కానీ కొంతమంది కొడుకులు తల్లిదండ్రుల్ని భారంగా భావించి నడి వీధిలో వదిలేస్తున్నారు. కానీ భారం అనుకుని పెంచినా సరే ఏ కూతురు ఆ పని చేయదు. ఎందుకంటే ఆడపిల్ల పుట్టుకతోనే ప్రేమ, అభిమానం తనతో తెచ్చుకుంటుంది. పెరిగే కొద్దీ పెంచుకుంటుంది. అత్తారింటికెళ్ళి పంచుకుంటుంది. అంత గొప్పదమ్మా ఆడజన్మ. ఎవరిదాకో ఎందుకు? నీ గురించి నువ్వే ఆలోచించుకో. నువ్వు మీ అమ్మా నాన్నల్ని, తోడబుట్టిన వాళ్ళని, అత్తింటి వాళ్ళని ప్రేమగా చూసుకోవట్లేదా? నీ వాళ్ల కోసం కష్టపడట్లేదా? ప్రతి మగవాడి జీవితంలో అమితమైన ప్రేమని పంచే ముగ్గురుంటారు. ఒకరు అమ్మ, 2 భార్య, 3వది కూతురు. ఈ ముగ్గురు ఉన్న మగాడి జన్మ దేవుడిచ్చిన వరం. తను నా భార్య. నా జీవితంలోకి అన్ని సంతోషాల్ని తీసుకొచ్చింది. కష్టంలో, సుఖంలో తోడుంటుంది. తను కూడా వాళ్ళ అమ్మా నాన్నకి ఒక్కతే కూతురు. కానీ కొడుకు కంటే ఎక్కువగా ప్రేమించి వాళ్ళని గౌరవంగా చూసుకుంటుంది. ఆడజన్మ కంటే మించిన గొప్ప జన్మ వేరే ఏముంటుందమ్మా? ఈ విషయం మీ ఆయనకు అర్థమయ్యేలా చెప్పు. అర్థం చేసుకుంటే అదృష్టవంతుడవుతాడు. లేదంటే అతన్ని మించిన దురదృష్టవంతుడుండడు. నా భర్త నన్ను వదిలేస్తే ఎట్టా అన్న బతికేది? ఇప్పుడు అబార్షన్ చేస్తే ప్రమాదం అని తెలిసి ప్రాణాలకి తెగించి సిద్ధపడ్డావు. ఆ తెగింపు, ధైర్యమేదో నీ పిల్లల్ని పెంచి పోషించడంలో చూపించు. వాళ్లే నీ జీవితానికి గొప్ప తోడవుతారు. నిజంగా నీకు అంత కష్టమే వస్తే నా దగ్గరికి రమ్మా. నా తోబుట్టులా చూసుకుంటాను. నీ బ్రతుక్కి దారి చూపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.